మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉంటున్నాం. మీలో చాలామంది చేస్తున్న ఫోన్స్ని బట్టి ప్రభువును మేము ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. అలాగే ఉండరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు అనేక మందికి సువార్త అందించాలి అనే ఆలోచనతోటి ప్రారంభించిన కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందునిమిత్తమే మీరు ప్రార్థన చేయండి. అలాగే ఈ కార్యక్రమాలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి, అలాగే ఆదివారం సాయంకాలం 3:30 గంటలకి మీరు మరలా చూడవచ్చు. యూట్యూబ్లో కూడా ఈ కార్యక్రమాలు మీరు చూసి మరి ఆత్మీయ మేలు పొందాలని మీకు మనవి చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై నీ వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశాన్ని మనం ప్రారంభించాం. ఈ అంశంలో వరుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రియులారా, క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు. మరి ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. మరి ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు, కానీ దేవుని బిడ్డలుగా సంఘములో చేర్చబడిన మనము మరి దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి అని నేర్చుకుంటూ వచ్చాం. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి. ప్రియులరా, వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనంలో నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తుంది. ప్రియులారా, మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. గుడారం అంటే అర్థం ఏంటంటే అది తాత్కాలికమైనది, నిత్యము ఉండేది కాదు. ఈ గుడారాలు ఈ లోకంలో ఉన్నంత వరకునే అవి మనకు ఉపయోగిస్తాయి. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ప్రియులారా, నిత్యమైనవి దేవుడు మనకి సిద్ధపాటు చేశాడు. కనుక మొదటి గుడారం మన శరీరం. మన శరీరంలో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. కోపము, ఆవేశము, దురాలోచన, శరీర కార్యాలు ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. మనలో మన శరీరాన్ని ప్రియులరా మరి దుర్మార్గతను తొలగించాలంటే మన శరీరాన్ని దురాశలతోటి, ఇచ్చలతోటి సిలువ వేయాలని పౌలు చెప్పాడు. అంత మాత్రమే కాదు, మన శరీరాన్ని నలగగొట్టుకుంటూ ఉండాలి. అప్పుడే మనం శరీరాన్ని జయించగలుగుతాం. శరీరం ఉండే దుర్మార్గతను మనం తీసివేయగలుగుతాం. రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు అని మనం నేర్చుకున్నాం. మన ఇంటిలో అన్యాయంగా, అక్రమంగా మరి సంపాదించింది, అబద్ధం ఆడి మోసం చేసి, లంచం తీసుకొని, వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించింది ఇది కూడా మన ఇంటిలో ఉండకూడదు. అది దుర్మార్గత. ప్రియులరా, మన ఇంటిలో దేవుని మందస్సం ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి. కనుక
ఈ రెండవ గుడారములో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. ఆకాను తన ఇంటిలో శాపగ్రస్తమైన దానిని దాచిపెట్టుకున్నాడు కనుక ఆకాను కుటుంబం రాళ్లతో కొట్టబడి చంపబడింది. గెహాజీ కూడా దేవుని సేవకుని పేరు చెప్పి అబద్ధం ఆడి నయమాను దగ్గర ఇచ్చిన వస్తువులు, అది బంగారము, దుస్తులు ఇంట్లో దాచిపెట్టుకున్నాడు కనుక నయమానికి కలిగిన కుష్ఠరోగం గెహాజీకి వచ్చినట్లుగా మనం చూస్తాం. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. మూడవ గుడారం మనం దేవుని యొక్క మందిరమని మనం నేర్చుకున్నాం. దేవుని మందిరములో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. దేవుడు ఆశించేది మందిరంలో పరిశుద్ధత. ఈనాడు పరిశుద్ధత లేకుండా మందిరాల్లో ఎన్నో ఉంటున్నాయి, కానీ పరిశుద్ధత మనం చూడలేకపోతున్నాం. దేవుని మందిరంలో పరిశుద్ధతను పాడు చేసేది ఏంటంటే, ఈనాడు దేవుని మందిరాల్లో విగ్రహాలు ఉంటున్నాయి, బొమ్మలు ఉంటున్నాయి, ఫోటోలు ఉంటున్నాయి. దేవుని మందిరంలో ప్రియులారా, ముఖ్యంగా పరిశుద్ధతను పాడు చేసేది ఏంటంటే, ఈనాడు మనం వాడే టెక్నాలజీ, సెల్ ఫోను దేవుని మందిరంలోకి తీసుకురావడం వల్ల దేవుని పరిశుద్ధతనది పాడు చేస్తున్నట్లుగా మనం గమనించాలి. మన తెలియకనే దేవుని పరిశుద్ధతను మనం పాడు చేస్తున్నాం. కనుక దేవుని మందిరములో భక్తుడు ఏమన్నాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని దావీదు చెప్పాడు. దేవుని మందిరంలో మనం పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి. మనం పచ్చని చెట్టు వలె ఉండాలి, అది ఒలీవ చెట్టు వలె ఉండాలి. కనుక ఈనాడు దేవుని మందిరంలో పచ్చని చెట్లు లేవు, ఒలీవ చెట్లు లేవు, కానీ ఈనాడు దేవుని మందిరంలో ప్రియులరా ఫలాలు లేని చెట్లు ఉన్నాయి, ఎండిపోయిన చెట్లు, ఆత్మీయంగా ఎండిపోయిన చెట్లు ఉన్నాయి, కారు ద్రాక్షలు కాసే చెట్లు ఉన్నాయి. మరి విశేషంగా ముండ్ల చెట్లు కూడా ఈనాడు దేవుని మందిరంలో ఎదుగుతూ ఉంటున్నాయి. కనుక చాలా విచారకరమైన సంగతి, అది దుర్మార్గత. కనుక దేవుని మందిరంలో మనం పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి. నాలుగవ గుడారం దేవుని యొక్క సంఘం అని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రియులరా, ఆ సంఘము ఆ దేవునికి శరీరమై ఉంది. శరీరము దేవుని యొక్క సంఘం. శరీరం అనే సంఘానికి శిరస్సు క్రీస్తు అని వాక్యం చెప్తుంది. మనమందరం కూడా దేవుని సంఘములో ఒక్కొక్క అవయవముగా ఉన్నామని బైబిల్ చెప్తుంది. కనుక మా దేవుని సంఘములో ఉన్న మనము, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు, ఇచ్చిన తలాంతులు అన్నీ కూడా మనం దేవుని మహిమార్థమై వాడి ప్రియులరా సంఘాన్ని క్షేమాభివృద్ధి కలిగించే వారముగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. దేవుని మందిరములో ఎవరున్నారు, ఎటువంటి వారు ఉన్నారు అనేది కూడా మనం ధ్యానం చేశాం. దేవుని మందిరంలో ప్రియులారా బుద్ధి కలిగిన కన్యకలు లాంటి వారు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు లాంటి వారు కూడా ఉన్నారు. బుద్ధిమంతులైన వారు ఏం చేస్తారంటే పరమునకు పోయే జీవ మార్గాన్ని వెతుకుతారు. కనుక ముందుగానే వారు ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక గురి కలిగి వారు జీవిస్తారు. కనుక ప్రియులారా, దేవుని మందిరంలో నీవు బుద్ధి కలిగిన కన్యకలు పెండ్లి కుమారునితో పాటు పెండ్లి విందులోకి ఏ విధంగా అయితే వెళ్ళారో నీవు కూడా బుద్ధి కలిగి ఆ పెండ్లి కుమారుతో వెళ్ళే గుంపులో నీవు కూడా ఉండాలని దైవ సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాం. దేవుని మందిరంలో బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ప్రియులరా, వారు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కనుక ఒక గురువు, ఒక లక్ష్యం లేకుండా జీవిస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, దేవుని సంఘంలో ఇంకా ఎవరు ఉన్నారు, ఎటువంటి వారు ఉన్నారు అనేది కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. ఏమని చెప్పుకుంటూ వచ్చామంటే దేవుని మందిరంలో పెద్ద కుమారుడు లాంటి స్వభావం కలిగిన వారు, చిన్న కుమారుడు లాంటి స్వభావం కలిగిన వారు కూడా దేవుని సంఘములో ఉన్నారు. పెద్ద కుమారుడు లాంటి వారు ఉన్నారు, చిన్న కుమారుడు లాంటి వారు కూడా ఉన్నారు. చిన్న కుమారుడు యొక్క స్వభావం గురించి, వ్యక్తిత్వం గురించి మనం నేర్చుకుంటూ ధ్యానం చేస్తూ వస్తున్నాం. చిన్న కుమారుడు తండ్రికి అవిధేయుడై తండ్రి మాటకు లోబడుకోకుండా ప్రియులరా
తన ఆస్తిని పంచుకొని దూరదేశానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎటువంటి వ్యాపారం చేశాడు అనేది వాక్యం చెప్తుందంటే అతడు దుర్వ్యాపారము చేశాడు, మంచి వ్యాపారం చేయలేదు. వేశ్యలతో అతడు వ్యాపారము చేశాడు. వేశ్యా సాంగత్యము చేయవానికి రొట్టె తునక మాత్రమే మిగులునని వాక్యం చెప్తుంది. కనుక వేశ్యా సాంగత్యం చేసి తన ఆస్తినంతా కూడా పోగొట్టుకున్నాడు. తను కలిగిన సమస్తాన్నంతా కూడా పోగొట్టుకున్న పరిస్థితులు అతని జీవితంలో మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని సన్నిధిని వదిలి, దేవుని యొక్క ఇంటిని వదిలి, దేవుని యొక్క సంఘాన్ని వదిలి, దేవుని యొక్క చిత్తానికి లోబడుకోకుండా ఎవరైతే దేవునికి దూరం అయిపోతారో వారి పరిస్థితి కూడా అటువంటిదే అని చిన్న కుమారుని జీవితం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. ప్రియుల, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే తనకు వ్యతిరేకంగా తిరిగారో, ఎవరైతే తన మాట వినకుండా తనకు దూరమైపోయారో వారిని తిరిగి రప్పించడానికి, మార్గం తప్పి తిరిగి వారిని మార్గంలోకి నడిపించడానికి దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు, కొన్ని పరిస్థితుల్ని వాళ్ళకి కలగచేస్తాడు. దేవుడికి విరోధంగా తిరిగితే ప్రియులరా, దేవుని ఇంటి నుండి మనం దూరం అయిపోయి, దేవుని సన్నిధి నుండి మనం దూరం అయిపోయి, దేవుని కనుదృష్టి నుండి మనం దూరం అయిపోయి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవరైతే తిరుగుతూ ఉంటారో వారిని సరిచేయడానికి దేవుని ఉగ్రత వారి మీదకి వెంటనే రాదు, కానీ వారిని సరిచేయడానికి దేవుడు కొన్ని అవకాశాలు వారికి కల్పిస్తాడు. కొన్ని అవకాశాలు కల్పించినప్పుడు ఆ యొక్క అవకాశాలు వారు సద్వినియోగం చేసుకుని తిరిగి దేవుని దగ్గరికి వస్తే అది ఆశీర్వాదకరమైన సంగతి. చిన్న కుమారుని జీవితంలో కూడా ఇదే జరిగింది. చిన్న కుమారుడు మార్గం తప్పి తిరుగుతున్నాడు కనుక తండ్రికి అందనంత దూరం వెళ్ళిపోయి, ప్రియులరా, తండ్రికి దూరమైపోయిన పరిస్థితుల్లో ప్రియులరా, దేవుడు అతన్ని సరిచేయడానికి, మార్గం తప్పి తిరుగుతున్న వానిని తిరిగి మార్గంలోకి నడిపించడానికి దేవుడు అతనికి కొన్ని అవకాశాలు లేకపోతే కొన్ని ఇబ్బందులు అతనికి కలుగజేశాడు. ముందుగా కలుగజేసినటువంటి అవకాశం ఏంటంటే ప్రియులరా, అతనికి ఉన్నదంతా కూడా ఖర్చు అయిపోయింది. అంతా ఖర్చు అయిపోయిన తర్వాత కూడా అరే నా దగ్గర ఏమీ లేదు, తీసుకొచ్చిందంతా అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన లేనివాడుగా ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? అతనికి తెలిసిన వాళ్ళు, అప్పు ఇచ్చేవాళ్ళు కానీ, అతన్ని ఆదరించేవాళ్ళు కానీ ఆ దూరదేశంలో ఎవరు కూడా లేరు అక్కడ. అటువంటి పరిస్థితుల్లో చేతిలో పైసా లేనప్పుడు, అంత ఖర్చుపోయిన పరిస్థితుల్లో దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ఏంటంటే ఖర్చు అయిపోయిన తర్వాత కూడా తిరిగి తండ్రి దగ్గరికి వస్తాడేమో, తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి తను చేసిన పాపాన్ని ఒప్పుకుంటాడేమో అని దేవుడు ఒక అవకాశం అతనికి ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని అతడు దుర్వినియోగం చేసుకున్నాడు, సద్వినియోగం చేసుకోలేదు, ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత దేవుడు ఇంకొక రకమైన పరిస్థితిని కల్పించాడు. వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, ఆ దేశంలో కరువు వచ్చింది. అంతవరకు ఆ దేశంలో అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి, కానీ తప్పు చేసిన వాడు, పాపం చేసిన వాడు ఆ దేశంలో ఉన్నాడు గనుక, మార్గం తప్పి తిరుగుతున్న వ్యక్తి ఆ దేశంలో ఉన్నాడు గనుక అతన్ని సరిచేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక కరువును రప్పించాడు. కరువు వచ్చింది, ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికి కూడా కరువు వచ్చింది, చేతిలో డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేయడానికి పని లేదు. భ్రష్టుడైపోయినటువంటి పరిస్థితుల్లో ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్దాం, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడని ఆలోచన లేకుండా ప్రియులర బుద్ధిహీనంగా ప్రవర్తించిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడిచ్చిన అవకాశం అది సరి చేసుకోవడానికి, దేవుడిచ్చినటువంటి అవకాశం. ఈనాడు ప్రియులరా అటువంటి వారే ఉన్నారు. తప్పు చేసి శ్రమ పడుతున్నప్పుడు దేవుడిచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోకుండా, దేవుని దగ్గరికి రాకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న విశ్వాసులను మనం ఎంతోమందిని మన సంఘములో చూస్తున్నాం. మూడో అవకాశం ఏంటంటే ప్రియులరా,
కరువు వచ్చింది, ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడిన తర్వాత అతను పని చేయడానికి ఒకని ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేదో ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం లేకపోతే గ్రేడ్ 1 ఆఫీసర్ ఉద్యోగం కాదు, కానీ అతను చేసే ఉద్యోగం ఏంటంటే ప్రియులరా, పందులు కాసే ఉద్యోగం. ఒక యజమాని దగ్గర పందులు కాసే ఉద్యోగానికి కుదుర్చుకున్నాడు. గమనించండి ప్రియులరా, పంది అంటే అర్థం ఏంటంటే పంది అపవిత్రమైన జంతువు, అపవిత్రమైనటువంటి స్థలాల్లో తిరిగే జంతువు అది. అటువంటి అపవిత్రమైన స్థలాల్లో ఉండడానికి, అపవిత్రమైన వాటిని మేపడానికి ప్రియులరా ఆ యొక్క చిన్న కుమారుడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈనాడు నేను దేవుని మాట వినకపోతే, ఈనాడు నేను దేవుని సన్నిధికి దూరం అయిపోయి మన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని దేవునికి విరోధంగా జీవిస్తే నేను అటువంటి అపవిత్రులుగా మనం జీవించాలి. అపవిత్రమైన వాటితో సహవాసం చేస్తూ ప్రియులారా పందుల పెంటలో తిరుగుతూ దుర్వాసనలో ఆ యొక్క అపవిత్రమైన స్థలాల్లో తాను కూడా ఒక పంది వలె జీవించిన దౌర్భాగ్యమైన పరిస్థితి చిన్న కుమారుని జీవితంలో మనం చూస్తాం. ఎలా ఉండేవాడు, ఎటువంటి స్థితికి దిగజారిపోయాడు అనేది మనం దీనికి అంతటికీ కారణం ఏంటంటే తాను చేసినటువంటి అపరాధమని గమనించండి ప్రియులరా. అప్పుడు కూడా అతనికి మరి తండ్రి ఇంటికి వెళ్ళాలని ఆలోచన లేదు. ఆ తర్వాత ప్రియులరా అతను ఆలోచించాడు, నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ ఉండవలసి వచ్చింది అనేది అతను ఆలోచన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ఒక వ్యక్తి మార్గం తప్పి తిరుగుతున్నప్పుడు దేవుడు అతన్ని సరిచేయడానికి కొన్ని అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు మనం సద్వినియోగం చేసుకొని తిరిగి దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వదించబడతాం. అలాగే మనం దేవునికి విరోధంగా మనం పాపం చేసినప్పటికి కూడా ప్రియులరా వాటిని ఒప్పుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. పాపానికి తగినటువంటి జీతం వెంటనే మనకివ్వడు, ప్రతిఫలం వెంటనే మనకివ్వడు. మన దేవునికి విరోధంగా ఏదైతే మనం చేశామో ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. చూడండి, ఆదాము అవ్వలు తినొద్దన్న పండు తిన్నారని దేవునికి తెలుసును, తప్పు చేశారని దేవునికి తెలుసును. వారు చేసిన తప్పును వారి చేతే ఒప్పింప చేయాలి అనే ఆలోచనతోటి దేవుడు ఏమన్నాడో తెలిసిన, ఆదామా నేను తినకూడనద్దన్న పండును నీవు తిన్నావా అని అడిగాడు. ఒక అవకాశం ఇచ్చాడు. పాపం ఒప్పుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఆదాముకి. ఆదాము ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. ఏమన్నాడు ఆదాము, అయ్యా అది తినడం నా తప్పు కాదు, నువ్వు నాకు జతగా ఇచ్చిన స్త్రీయే నన్ను తినమని బలవంతం చేసింది కనుక నేను తిన్నాను, కానీ తప్పు నాది కాదని తప్పించుకున్న పరిస్థితులు మనం చూస్తాం. ఆదాముకి ఇచ్చిన అవకాశాన్ని ఆదాము ఉపయోగించుకోలేదు. ఒప్పుకుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో, కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని ఆదాము ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. గెహాజీ విషయంలో కూడా ఇదే జరిగింది. గెహాజీ ఎలీషాకు మరుగుపడి ఎలీషాకు దూరమైపోయి ప్రియులరా నయమాను దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పి, చుట్టాలు వచ్చారు దుస్తులు ఇవ్వండి, బంగారం ఇవ్వండి అని చెప్పి ధనాన్ని బంగారాన్ని దుస్తులను తీసుకొచ్చి ఇంటిలో దాచుకున్నాడు. అప్పుడు ఎలీషా అడిగాడు, అయ్యా ఇప్పుడు వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే గెహాజీ ఏం చెప్పాడో తెలిసిన, తప్పు చేశాడని దైవసేవకుడికి తెలుసును, అక్రమంగా సంపాదించాడని దైవసేవకుడికి తెలుసును. గెహాజీకి ఎలీషాకి గెహాజీ చేసిన తప్పిదమంతా కూడా తెలుసు. కానీ గెహాజీ చేత ఆ తప్పు ఒప్పించాలి, గెహాజీ చేతే ఆ తప్పు ఒప్పించాలని చెప్పి ఒక అవకాశము ఎలీషా గెహాజీకి ఇచ్చాయ్యా, ఇప్పుడు వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అయ్యానంటే వాస్తవం చెప్తా, అయ్యా నేనేదో ధనాశికులోనైపోయి బంగారానికి ఆశపడి నయమాన్ని అడిగి దుస్తులు తీసుకున్నాను, బంగారం తీసుకున్నాను, నా ఇంట్లో దాచిపెట్టానని వాస్తవాన్ని ఒప్పుకుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో, కానీ
గెహాజీ ఏమన్నాడో తెలిసిన, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానని అబద్ధం చెప్పాడు. గమనించండి, గెహాజీకి ఇచ్చిన అవకాశాన్ని గెహాజీ ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశాడు. కనుక గెహాజీకి కలిగిన పరిస్థితి ఏంటంటే, ఎలీషా అన్నాడు, నయమాన్ కలిగిన కుష్ఠరోగం నీకు నీ సంతతికి వారికి వస్తుందని చెప్పాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పాపాన్ని ఒప్పుకునే అవకాశం మనకిస్తాడు. మనం చేసిన తప్పు మనకు తెలుసును, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందడం. ఇంకొక సందర్భాన్ని కూడా మనం చదువుదాం ప్రియులారా. పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం చెప్పినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. ఆ 3000 మందిలో అననీయ సప్పీరాలు ఉన్నారు. ఆనాడు సంఘం అంతా కూడా తమ స్థిర చరాస్తులు అన్నీ కూడా అమ్మి, సంఘములో ఆర్థిక సమానత్వం ఉండాలి, బేదలు ఉండకూడదు, కలిగిందంతా మనం పంచుకుందామని చెప్పి అందరూ కూడా తమ స్థిర చరాస్తులు అమ్మి అందరూ కూడా అపోస్తుల పాదం దగ్గరికి తీసుకుని వచ్చారు. అటువంటి నిర్ణయము అననీయ సప్పీరాలు కూడా తీసుకున్నారు. గమనించాల్సింది ఏంటంటే, అందరూ కూడా ఆస్తులు అమ్మి నేరుగా అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చారు. కానీ అననీయ సప్పీరాలు ఎంతకు అమ్మారో మనకు తెలియదు, ఎంత డబ్బు వచ్చిందో తెలియదు, ఎంత ఆస్తి అమ్మారో మనకు తెలియదు. కానీ అమ్మిన సొమ్ము ఇంటికి తీసుకుని వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాతకి వారికి ఏం కలిగిందంటే ధనాశ కలిగింది. ధనాశ ఎప్పుడైతే కలిగిందో ప్రియులరా, మరి వాళ్ళు అనుకున్నారు, మనం ముసలోళ్ళం అయిపోయాం, వృద్ధాప్యంలో మనకు సొమ్మేది అని అనుకుని ఉండొచ్చు. ఇప్పట్లాగా అప్పట్లో వృద్ధాప్య పెన్షన్లు కానీ, మరి ఆరోగ్యశ్రీ కార్డులు కానీ, మరి ఉచితంగా మరి వైద్యం చేసే పరిస్థితులు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేవు. కొంత సొమ్ము దాచుకొని కొంత సొమ్ము పేతురు దగ్గరికి తీసుకుని వచ్చారు. అననీయ ముందు వచ్చాడు. పేతురుడు, అయ్యా ఎందుకే మీరు అమ్మారా అని అడిగినప్పుడు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. నిజం చెప్తాడేమో పేతురికి తెలుసును, దైవజనుడికి తెలుసును వారు ఏం చేశారు, ఎంత దాచుకున్నారో కూడా దైవజనుడికి తెలుసు. కానీ పేతురు అడిగినప్పుడు ఒక అవకాశం ఒప్పుకోవడానికి, పాపం ఒప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు ప్రియులరా, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అననీయ ఏమన్నాడంటే, అయ్యా ఎంతకే అమ్మని అబద్ధం చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుని ఉగ్రతకు మనం గురి కాకోకుండా, దేవుని శాపానికి మనం గురి కాకోకుండా, సమయం ఉండగానే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మన తప్పిదాలు ఒప్పుకుంటే మరి కనికరాన్ని పొంది ఆశీర్వాదం పొందుతాం. అననీయ ఒప్పుకోలేదు. పేతురు అడిగాడు, ఎందుకు అమ్మారంటే ఎందుకు అమ్మామని అబద్ధం చెప్పాడు. వెంటనే క్రింద పడి చనిపోయాడు. ఆ తర్వాత సాయంకాలం 3 గంటలకి అతని భార్య సపీరా వచ్చింది. సపీరా కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అమ్మా మీరు ఎంతగా అమ్మారా అని అడిగితే ఆమె కూడా అదే జవాబు చెప్పింది. అయ్యా ఏదో తప్పు జరిగిపోయింది, ఏదో కొంత దాచుకున్నాం, ముసలోళ్ళం కదా, ఏదో డబ్బు ఉంటుందని, వృద్ధాప్యంలో మరి మాకు ఉపయోగపడుతుందని దాచుకున్నాం అని వాస్తవాన్ని ఒప్పుకుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా పాపాన్ని దాచిపెట్టి, హృదయంలో పాపాన్ని దాచిపెట్టి, ప్రియులరా వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, ఒకడు అగ్నిని తన ఒడిలో ఉంచుకుంటే అది వానిని కాలక మానునా. వాస్తవాన్ని చెప్పలేదు, పాపాన్ని ఒప్పుకోలేదు కనుక ఆమె కూడా ఆ దినాన్ని చనిపోయినట్లుగా మనం చూస్తాం. చిన్న కుమారుడు కూడా దేవుడిచ్చిన అవకాశాలు ఉపయోగించుకోలేదు. చివరికి ఆకలి పందిలాగా తాను కూడా ఒక పందివలే జీవించాడు. పందివలే జీవించి అనుకున్నాడు, నేను ఎక్కడుండాలి, నేను ఎక్కడున్నానని చెప్పి ప్రియులరా తను ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. గమనించండి, అతని పరిస్థితి ఏంటంటే
ప్రియులరా, పవిత్రుడైన వాడు మా చక్కని గృహాల్లో ఉండేవాడు అపవిత్రుడైపోయాడు, అపవిత్రమైన స్థలాల్లో ఉన్నాడు. ప్రియులరా, మరి ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు, కుమారుడిగా ఉండే స్థితిలో ఉన్నవాడు ఈనాడు పాపానికి దాసుడైపోయినట్లుగా అతపాతాళానికి దిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ధనవంతుడు ఏమైపోయాడంటే దరిద్రుడైపోయాడు, యజమాని ఏమయ్యాడంటే కూలివాడిగా మారిపోయాడు. ప్రియులరా, గట్టు మీద ఉండి జీతం ఇచ్చే ఆ యొక్క పరిస్థితిని మరి పోయి ఇప్పుడు తానే నెలయ్యేటప్పటికీ జీతం తీసుకునే పరిస్థితి కలిగింది. సమృద్ధి కలిగిన వాడిగా వెళ్ళాడు, ఏమీ లేనివాడిగా అయిపోయాడు. ప్రియులరా, కుమారుడిగా ఉన్నవాడు దాసుడిగా ఉండడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. ఆరోగ్యవంతుడు ప్రియులరా బలహీనుడైపోయాడు, అనారోగ్యమైపోయాడు. అధికారిగా ఉండవలసిన వాడు ప్రియులర బానిస అయిపోయాడు, పనివాడైపోయాడు. కలిమితో వెళ్ళిన వాడు లేమితో తిరిగి వచ్చాడు. గమనించండి, చిన్న కుమారుడు కలిగినటువంటి పరిస్థితి. కనుక ఇప్పుడు చిన్న కుమారుడు అనుకున్న నా దీనస్థితికి కారణం నేను చేసిన పాపమే అని గ్రహించాడు. ఇర్మీయా గ్రంథం 2:17 నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకున్నావు. నీకు బాధ ఈ స్థితి రావడానికి గల కారణం ఏంటంటే నీ పాపమే కారణం. కనుక ప్రియులరా, తన స్థితిని తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. ప్రియులరా, తండ్రి హక్కున చేసుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కుమారుడు అన్నాడు, అయ్యా నీకు విరోధంగాను దేవునికి విరోధంగాను నేను పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కానని చెప్పి తండ్రితో అన్నప్పుడు తండ్రి క్షమించాడు. చిన్న కుమారుని యొక్క ఉన్నతమైన లక్షణం ఏంటంటే తప్పు చేశాడు, తప్పు చేసిన తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. మార్గం తప్పి తిరిగిన వాడు తప్పిపోయినా తెలుసుకుని తిరిగి మార్గంలోకి వచ్చాడు. ఈ మాటలు వింటున్నా నీవు కూడా. సంఘంలో మనం ఎన్నోసార్లు ఎన్నో విషయాలు మనం పడిపోతూ ఉంటున్నాం. దేవునికి విరోధంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. దేవునికి విరోధంగా మన కార్యాలు చేసినప్పటికి కూడా, పాపము చేసినప్పటికి కూడా చిన్న కుమారుని వలె మన తప్పు మనం తెలుసుకోవాలి. కనుక ప్రియులరా, నీవు నేను సంఘములో చిన్న కుమారుని వలె మన తప్పిదాలు తెలుసుకొని పాపాన్ని ఒప్పుకొని తిరిగి దేవుని దగ్గరికి మరి ఆశీర్వాదం పొందేవారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి, చిన్న కుమారుడు లాంటి వారిగా మనం జీవించాలి. తప్పిపోయినా తిరిగి మరి సరి చేయబడ్డాడు. చనిపోయి పాపం విషయంలో చనిపోయి తిరిగి ఒప్పుకోవడం ద్వారా బ్రతికాడు. అటువంటి స్థితిని మనం సంఘములో కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు. నీ కృప చేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీ కొందనాలు స్తోత్రాలు. వెతబడిన వాక్యానికి నీరు కట్టండి. చిన్న కుమారుని వల్లే మేము కూడా మా తప్పిదాలు తెలుసుకుని ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా నీ సన్నిధానములు ఒప్పుకునేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా, ఇదిగో వాక్యం ఉన్న వారందరినీ మీరు దీవించండి, నీ కృపలో నడిపించండి. మరి నిశ్చితమైతే మరి ఈసారి మేము కలుసుకోవడానికి సహాయం చేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.